అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. వినదగునెవ్వరు చెప్పిన. భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి అడవికి వెళితే గుహుడు కనబడి రాముని గురించి, లక్ష్మణుని గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగా విన్నాడు. అయినా తోడబుట్టిన వాళ్ళను గురించి భరతుడికి ఎక్కువ తెలుసా? వారితో ఒక్క రాత్రి గడిపిన గుహుడికి ఎక్కువ తెలుసా? అయినా గుహుడు చెప్పినదంతా ఎంతో ఆసక్తిగా విన్నాడు భరతుడు. వినడం చాలా గొప్ప లక్షణం. అది రమ్మంటే వచ్చేది కాదు. జీవితంలో ఏదైనా సరే బాగా వినాలి. అందుకే బద్దెన గారు ఏమంటున్నారంటే, వినదగునెవ్వరు చెప్పిన విననంతనే వేగ పడక వివరింపదగున్. విననంతనే అంటే కింద మంటను పరిశీలిస్తూ ఉండకపోతే పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతాయి. అలా ఏదైనా విన్నప్పుడు, విన్న వాటిని మనం పరిశీలించినప్పుడు చెప్పేవాడు పదే పదే చెబుతుంటే మనం ఉద్వేగపడిపోయి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నష్టపోతాం. అందుకే సావధానంగా విని, విన్న వాటిలోని నిజానిజాలను గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి. ఆయన గురించి ఈయన ఇలా చెప్పాడేమిటి? అలా ఆయనను నేను ఎప్పుడూ చూడలేదే, ఆయన ఎప్పుడూ అలా తప్పుగా ప్రవర్తించలేదే, మరి ఈయన ఇలా ఎందుకు చెబుతున్నట్టు? మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది నిజమైతే ఆయన మళ్ళీ తప్పు మార్గంలోకి వెళ్లకుండా మనం ఏదైనా చెయ్యగలిగింది ఉంటే ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆయన గురించి ఈయన చెప్పినది అబద్ధమని తేలితే ఈయన మాటల విషయంలో ఇక మీదట జాగ్రత్తగా ఉందాం. చాడీలు, కట్టుకథలు చెప్పకుండా కట్టడి చేద్దాం. అలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ముఖ్యంగా యువకులకు, పిల్లలకు మున్ముందు జీవితంలో పెద్ద పెద్ద పదవులు, అధికారాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సూత్రాలు అమలుపరిచే నైపుణ్యం లేకపోతే నిజాలు చెబుతున్న వారిని వదిలించుకొని ఎవరు ఏది చెబితే దానిని విని ముందు వెనుక ఆలోచించకుండా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం అనే బలహీనతకు లోనైతే చాలా చాలా అనర్థాలు వారికే కాదు, ఆ అంశతో ముడిపడి ఉన్న పలువురి జీవితాలు కూడా దారుణంగా దెబ్బతింటాయి. మరి దీనికి సుమతీ శతకకారుడు చెబుతున్న పరిష్కారం ఏమిటి? కనికెల్ల నిజము తెలిసిన మనుజుడిపో, నీతిపరుడు మహిళో సుమతి అంటున్నాడు. కని అంటే చూసి, బాగా విచారించి, లోతుగా పరీక్షించి చూడాలి. ఏది అబద్ధం, ఏది నిజం అని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొని ఎవడు ప్రవర్తిస్తాడో వాడు నీతిపరుడు. వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అటువంటి వాడిని ఆశ్రయించిన వారు కూడా క్షేమంగా ఉంటారు. పద్యాల రూపంలో మనం నేర్చుకున్న నీతి సూత్రాలను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. అవి జీవితంలో అవసరమైనప్పుడు పనికొస్తాయి. ఇంట్లో కర్ర ఉంది, వీధిలో కుక్క వచ్చి మీద పడింది. కర్ర వచ్చి కాపాడదు. కర్ర చేతిలో ఉంటే కుక్క మీద పడదు. పడినా ఆత్మరక్షణ చేసుకోగలం. ప్రమాదం నుండి సునాయాసంగా బయటపడగలం. అలాగే నీతి సూత్రాలు ఎప్పుడూ ధారణలో ఉండాలి. అప్పుడే మనం వాటిని జీవితంలో అన్వయించుకొని అనేక సమస్యల చిక్కుముడుల నుండి కాపాడుకోగలుగుతాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో తెలుపగలరు. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.